టాపిక్ కల్వకుంట్ల కవిత సృష్టించిన రాజకీయ భూకంపం. నాన్న జాగ్రత్త. కల్వకుంట్ల కవిత అనుకున్నట్టుగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కానీ పోతూ పోతూ చాలా కీలక విషయాలు చెప్పి వెళ్ళారు. ఆమె ఏమన్నారో ఒక్కసారి మీరే వినండి. కారణంగా గమ్మత్ ఏముంటుందంటే, ఒకసారి హంపీకి పోతారు వీళ్ళందరూ. మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ. హంపీకి పోయి పాటలు పాడుకుంటారు. మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు. ఒక పార్టీని వెన్నుపోటు కొడదామని డిజైన్ చేస్తారు. ఇదంతా వీరికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అని వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి ఎప్పుడా సింక్ ఆర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరినీ పెద్ద సార్ దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి, ముత్తేడన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళి పోయినారు కదా ఈ హరీష్ రావు గారి కారణంగా. కవిత మాటలు విన్నారుగా. చేసిందంతా హరీష్ రావు, సంతోష్ రావులే. వారి వల్లే అవినీతి, వారి వల్లే పార్టీ నుంచి కీలక నేతలు వెళ్ళిపోవడం, వారి వల్లే పార్టీకి దుస్థితి, కుటుంబంలో చీలిక తీసుకొచ్చి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్రాని కవిత అంటున్నారు. ఇదే కవిత చెప్పాలనుకొని కుండ బద్దలు కొట్టి చెప్పిన విషయాలు. కేసీఆర్ చుట్టూ మేకవన్నె పులులు ఉన్నాయి అని చెబుతున్నారు కవిత. తాను ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్ పార్టీ మంచి కోరే వ్యక్తిని అంటూ చెబుతున్నారు కవిత. ఓవైపు అన్న కేటీఆర్పై విమర్శలు చేస్తూనే మళ్ళీ అన్న బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ మొన్న మాట్లాడిన కవిత నేడు పార్టీ కోసమే ఈ వ్యాఖ్యలంటూ మాట్లాడారు. మొత్తంగా కవిత వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కేసీఆర్ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. ఆయనకు తెలియకుండానే అంతా జరిగింది అని సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు కవిత. నిజానికి హరీష్ రావు, సంతోష్ రావులనే మెయిన్ టార్గెట్గా చేసినట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతోంది. 6 అడుగుల బుల్లెట్టే తనకు గాయం చేసిందని, సంతోష్ రావే అన్నింటికీ కారణమంటూ చెప్పేశారు కవిత. మొత్తానికి ఆమె వ్యాఖ్యల పుణ్యమా అని కుటుంబానికి కవితకు చాలా గ్యాప్ ఉందనే విషయం క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఆ గ్యాపే ఇప్పుడు ఆమె వ్యాఖ్యలకు అసలు కారణాలని తెలుస్తోంది. అంతేకాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయని, ఒక్కో విషయాన్ని మెల్లిగా బయట పెడతానని అంటున్నారు కవిత. అంటే బీఆర్ఎస్కు ఇంకా ముందు చాలా సినిమా చూపించే అవకాశం క్లియర్గా ఉంది అని కవిత మాటలను బట్టి అర్థమవుతోంది. అయితే కవిత మాట్లాడిన విషయాలలో కొత్తవేమీ లేవు అంటున్నారు ఎంపీ రఘునందన్ రావు. ఇంకా బయట పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, కానీ ఆ వివరాలు కవిత ఎందుకు బయట పెట్టలేదు అని ప్రశ్నించారు రఘునందన్ రావు. వీళ్ళే కాదు పాపం, మా చెల్లె మర్చిపోయింది. ఇంకొక ఆయన సంతోషరావుకి సడ్డకుడో వియంకుడో చుట్టం ఒక ఆయన అవుతాడు, డీసీపీ, పేరు సందీప్ రావు. ఈయనను పెట్టి నా దుబాక ఉప ఎన్నికల సందర్భంగా ఈజ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు, పోలీసులో సూపర్ కాప్. ఈయన టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ పైసలు పట్టుకోవడంలో కానీ ఇప్పటిదాకా పేరు ఎవరు మాట్లాడలేదు, కానీ వారి పేరు సందీప్ రావు. వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు. నార్సింగ్ ఏరియా, నేనుండే ఇంటి ఏరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు. వీరి నాయకత్వంలో ఒక 3-4 సిఐల్ని పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు. ఇట్లా మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేమి జరిగింది, ఎవరెవరి పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, వారికి ఎట్లా జీవోలు మార్చిర్రు, ఏమేమి చేసిరు, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత. మీరు మాట్లాడినవన్నీ అన్ని ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడారు, కొత్త ఏం మాట్లాడలేదు. మీరు ఇంకా ఏదో మళ్ళీ పార్టీలోకి పోదామా వెనుక పోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప, ఇంకా మీరు నిజాలు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి కదా. మేము ఇవన్నీ మాట్లాడినాయి కదా. కవిత సృష్టించిన ప్రకంపనలు బీఆర్ఎస్ చేరాల్సిన తీరాన్ని మార్చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత, రూప్ సింగ్, తెలంగాణ జాగృతి నేత, బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. రూప్ సింగ్ గారు, శ్రీకాంత్ గారు, నమస్తే అండి అందరికీ. నమస్కారం. సార్, రూప్ సింగ్ గారు, ఫస్ట్ నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అసలు ఏంటి కవిత ఉద్దేశం ఏంటి? సంతోష్ రావుని, హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కేసీఆర్ని డ్యామేజ్ చేశారు అనే చర్చ జరుగుతోంది. ఎస్, ఇది యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా
ఇప్పుడిప్పుడే తెలుసుకున్నటువంటి అంశాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. నేను కూడా పార్టీలో 2010 నుంచి కేసీఆర్ గారితో, కవితమ్మ గారితో, కేటీఆర్ గారితో ప్రయాణం చేస్తున్నాను. ట్రేడ్ యూనియన్ మూమెంట్లో కూడా కార్మిక సంఘాలను నిర్మించి తెలంగాణ ఉద్యమంతో పాటు ఇప్పటి వరకు కూడా అనేక సంఘాలను నిర్మించి నేను పనిచేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు కవితమ్మ గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు మా స్థాయిలో అందినటువంటి కావు. పై స్థాయిలో ఉన్నత స్థానంలో జరిగినటువంటి ఆ అంశాలన్నీ మేము ఎప్పుడు కూడా గమనించలేదు. పైగా పై నాయకత్వం అనే దాంతో మేము గౌరవంగా చూసామే తప్ప వస్తున్న పరిణామాలన్నింటినీ ఇంత అంటే భయంకరంగా పార్టీలో ఇంటర్నల్ లోపలనే ఉండి పార్టీని విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతుల్లో హరీష్ రావు గారు, సంతోష్ గారు వ్యవహరించినటువంటి తీరు మేము కూడా ఆశ్చర్యానికి గురి అయినాం. కాకపోతే వాస్తవంగా పరిశీలించినప్పుడు చూస్తే ఈటల రాజేందర్ గారు, రూప్ సింగ్ గారు, హరీష్ రావు, సంతోష్ ఇద్దరు పార్టీని అంత నాశనం చేస్తే కేసీఆర్కు తెలియదా? కేసీఆరే బీఆర్ఎస్ అధినేతగా ఉన్నారు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ పార్టీని కాపాడుకోలేకపోయారని అనుకుంటూ ఉన్నారా? నిజానికి సంతోష్ రావును, హరీష్ రావును విమర్శిస్తూ మొత్తం పార్టీని, అధ్యక్షుడిని, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరినీ కూడా మీరు డ్యామేజ్ చేశారని అర్థం కావట్లేదా? ఎస్, అది ఈ మధ్య కాలంలోనే కవితమ్మ గారు ఎప్పుడైతే అమెరికాకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి సందర్భంలో నిజంగా ఎవరికి కూడా తెలియదు కవితమ్మ గారు తండ్రికి లెటర్ రాసినటువంటి అంశం. పార్టీలో జరుగుతున్నటువంటి బాధక సాధకాలు, కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా పార్టీలో చర్చించవలసిన అవసరం ఉంది. కొద్దిమంది చేయబట్టే ఈ పార్టీ డ్యామేజ్ అయింది, ఓడిపోయింది, దీన్ని సరిదిద్దాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో రాసినటువంటి లెటరు బయటికి రావడంతోనే ఈ చర్చ అంతా కూడా మొదలైంది. కాదు రూప్ సింగ్ గారు, అసలు లెటర్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అప్పటికే ఎంత గ్యాప్ ఉందో అర్థమవుతుంది. ఈరోజు కవిత చెప్పిన విషయాలు కూడా అవే. అంతకు ముందు నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారు అని కవిత ఇంకొక మాట కూడా చెప్పారు. ఆ రోజు నేను పార్టీ ఆఫీస్లో కూర్చుని నాపై కుట్ర జరుగుతుందంటే కేటీఆర్ కనీసం నాకు ఫోన్ చేసి మాట్లాడలేదు అని. అసలు ఆ విషయాలు మీరు పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన విషయాలు కాదు కదా. కేసీఆర్ తండ్రి పక్కన కూర్చొని చెప్పాల్సిన విషయాలు, లేదంటే అన్న పక్కన కూర్చొని చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ప్రెస్ మీట్ పెట్టి అందరూ మీడియా ముందు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు అవగాహన ఉండాలి. కేసీఆర్ గారి దగ్గర కొడుకైనా, బిడ్డైనా, మరొక అత్యంత సన్నిహితుడైనా ఎప్పటికప్పుడు పోయి వెళ్ళి మాట్లాడేటువంటి వెసులుబాటు ఉండదు. వారు నిరంతరము పార్టీ, ప్రజలు, తెలంగాణ అభివృద్ధి పట్లనే ఎక్కువ కాన్సన్ట్రేషన్తో పనిచేస్తుంటారు. ఏదైనా సందర్భంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వారు ఆ ధ్యాసలోనే ఉంటారు తప్ప మనం చెప్పేటువంటి అంశాల మీద ప్రాధాన్యత ఇయ్యరు. అలా చాలాసార్లు కలిసి చెప్పడం జరిగింది. అనేక సార్లు కూడా లెటర్లు కూడా ఇచ్చినటువంటి వారిద్దరి మధ్యన అటువంటి అవినాభావ సంబంధం ఉందని కూడా కవితమ్మ గారే ఓపెన్ చేసి చెప్పారు, బహిరంగంగా మీడియాకి వచ్చి చెప్పారు. రూప్ సింగ్ గారు, ఒకటి, నన్ను పార్టీ నుంచి బయటకు పంపించాలి అన్న ఉద్దేశంతోనే ఈ పనులన్నీ చేశారు. సో ఈరోజు పార్టీ నుంచి బయటకు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అఫ్కోర్స్ సస్పెండ్ చేశారు. మీరు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మీరు రాజీనామా చేశారు. సో ఇదే కోరుకుని మీరు ఇదంతా చేశారా? ఆ రోజు లెటర్ లీక్ అయిన దగ్గర నుంచి దెయ్యాలు అంటే ఏదైతే మాట్లాడారో ఈ రోజు వరకు జరిగిన విషయాలన్నీ మీరు పార్టీ నుంచి బయటకు పంపించాలి, ఆ తర్వాత చూద్దాం అన్న ఉద్దేశంతోనే చేశారా? ఆ ఉద్దేశమే ఉంటే పార్టీకి బయటకు పోకముందే పార్టీలో జాగృతి పేరుతో, పార్టీ ఉద్యమ కాలం నాడు కూడా జాగృతి పేరుతో అది ఆ తర్వాత నుంచి మీరు అన్ని జాగృతి పేరుతో చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పేరుతో ఎక్కడా చేయట్లేదు. మీరు ఇప్పుడు చెప్పింది అదే. ఎప్పుడు జాగృతి ఖండువా వేయకుండా చేసిన సందర్భం గురించి మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. జాగృతి ఖండువతో పాటు పార్టీ ఖండువా వేసుకొని చాలా కాలం పనిచేసిన పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే తెలంగాణ భవన్లో ఆ లెటర్ రాసింది ఎవరు, ఆ లెటర్ బయట లీక్ చేసింది ఎవరు, వాళ్ళు ఎవరో బయట పెట్టండి, ఆ లెటర్ బయటికి ఎట్లా వచ్చింది, నేను తండ్రి గారికి ఇచ్చినటువంటి లెటరు, అది తేల్చకపోవడం వల్లనే భవన్లో పెట్టి మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశారు కవితమ్మ గారు. ఇప్పటి వరకు కూడా మీరు తగిన చర్యలు తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలేదు. ఇలాంటి ఇంత పెద్ద సమస్యను మీరు టేకప్ చేయకపోతే రేపు నాలాంటి స్థాయిలో ఒక కేసీఆర్ గారి బిడ్డగా నాకే మీకు రక్షణ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తలకు ఏం రక్షణ ఇస్తుందని ప్రెస్ భవన్ మీటింగ్ పెట్టి రక్షణ ఇవ్వకపోతే ఇంకెవరికి రక్షణ ఇస్తుంది అనేది ఎవరిని విమర్శించినట్టు? కేసీఆర్ విమర్శించినట్టు కాదా? ఇది విమర్శగా విసిరిన బాణం కాదా? కేసీఆర్ అయినా మరెవరైనా పార్టీ అధినేత వారే కదా జవాబు చెప్పవలసింది. ఆయన తర్వాత కేటీఆర్ కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నది. వారు ఈ విషయాల పట్ల ఏమీ రెస్పాండ్ కాకుండా, ఏ చర్యలు తీసుకోకుండా, అవును ఆ లెటర్ లీక్ అయిందా లేదా అనేది తేల్చకుండా ఉంటే మరి ఒక బిడ్డగా తెలంగాణ లీక్ అవడమే కాదు, బంగారు తెలంగాణ అని చెప్పి బంగారం అంతా సంతోష్ ఇంట్లోనూ
హరీష్ ఇంట్లోనూ బంగారం ఉంది, వాళ్ళిద్దరింట్లోనూ బంగారం ఉంటే తెలంగాణ బంగారం అయిందా అని కూడా మాట్లాడారు. సో వాళ్ళిద్దరింట్లోనూ బంగారం ఉందంటే కేసీఆర్కు తెలియకుండానే ఇద్దరిళ్లలోనూ బంగారాన్ని నింపుకున్నారా? కవిత ఏం మాట్లాడారో అని చర్చ జరుగుతోంది. అవును, అది ఏ సందర్భంగా అన్నారు మీకు? మీరు ఇవాళ కాళేశ్వరంలో 3 పిల్లర్లు కుంగిపోతే మొత్తం రాష్ట్రమంతా 1,00,000 కోట్లు దోపుకున్నారు, కేసీఆర్ 1,00,000 కోట్లు దోపిడీ చేశారు అని ఆయన మీద అనేక రకాలుగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని రకాల ఆరోపణలు చేసి చివరికి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కమిషన్ నోటీస్ ఇస్తే కూడా బీఆర్ఎస్ పార్టీగా తగిన విధంగా స్పందించలేదు. ఇవాళ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి అప్పగించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ స్థాయిలో కూడా ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు? ఒక కేసీఆర్ గారే కాదు కదా, ఆయన వెనుక ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, ఆయనకు అనేక విధాల సపోర్ట్ చేసిన సంతోష్ గారు, వారి పేర్లు మీ దగ్గర ఉండంగా కూడా వాళ్ళ పేర్లు ఉచ్చరించకుండా ఒక కేసీఆర్ని టార్గెట్ చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏందనేది. ఓకే, రూప్ సింగ్ గారు ఒక్క నిమిషం. ఎల్లాల శ్రీకాంత్ కూడా ఉన్నారు, బీఆర్ఎస్ నేత. శ్రీకాంత్ గారు, రూప్ సింగ్ ఏమన్నారో చూశారు, కవిత మధ్యాహ్నం ఏం మాట్లాడారో చూశారు, అండ్ కవిత ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడారు చిట్ చాట్లో. ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ అన్నట్టుగా మాట్లాడారు. చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి బయట పెట్టబోతున్నాను అని కవిత అంటున్నారు. సో ఈ ప్రకంపనలు బీఆర్ఎస్ని ఏ తీరానికి చేర్చబోతున్నాయనిపిస్తోంది? బీఆర్ఎస్ పార్టీకి గత 108 రోజులుగా కవితక్క మాకు జనరల్గా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా నాయకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా మేము మా సొంత ఆడబిడ్డలాగా చూసుకుంటాము. అక్క అని కూడా పిలవం, అక్కయ్య అని చెప్పి చాలా గౌరవంగా, కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఎక్కడ వారు కలిసినా తర్వాత ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా కానీ కలిసినా కానీ నాలాంటి వాళ్ళని చాలా మందిని కూడా వెళ్తాము, మాట్లాడతాము, చాలా గౌరవంగా చూసుకుంటాము, మా సొంత ఆడబిడ్డలాగా చూసుకుంటాము. ఆ పరిస్థితి నుంచి మేమే ఆశ్చర్యపోతున్నాం, అసలు ఏమైంది 2-3 మాసాలుగా అని చెప్పి మాకే నిన్నటి వరకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అయితే నేను అనుకుంటాను, బహుశా అంటే కవితక్క ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల కీలుబొమ్మగా మారిందా, లేకపోతే ప్రతిపక్షాల నాయకులు ఇంకెవరన్నా ఇంకే పార్టీ అన్నా ఏమన్నా ప్రలోభాలకు గురి చేసిందా? ప్రలోభాలకు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మాకు సంబంధం లేదు, ఇది వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబం అని. మీరు అసలు రేవంత్ చేతిలో కవిత కీలుబొమ్మగా మారటానికి అవకాశం ఏముంటుంది? రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారేమో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి 22 మాసాలు అవుతుంది, సుమారుగా 22 మాసాలు అవుతున్నది. పార్లమెంట్ లో కూడా మాకు అసలు సీట్లే రాలేదు. కొంత గడ్డు పరిస్థితి నుంచి మెల్లమెల్లగా ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురవడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఒక రకమైన సింపతి వచ్చింది. అప్పుడే బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అన్నటువంటి ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినాక వెంటనే, అంటే ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కవిత గారు రావడం, ఏదో ఒకటి ప్రెస్ రిలీజ్ చేయడం, తర్వాత ఎప్పుడు కూడా కవిత ఎవరు, ఇప్పుడు ఎవరో ఇంకొక లీడర్ ఎవరో చేశారు అని అనుకుంటే వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉన్నాయని అనుకోవచ్చు. కవిత ఎవరు? మీ పార్టీ అధ్యక్షుల వారి కుమార్తె, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి చెల్లెలు. కాంగ్రెస్ అవుతుందని ఎలా అంటారు? అదేనండి, అది మాకు అర్థం కాదు అదే. ఎందుకంటే పార్టీ ఎప్పుడైతే కొంత పుంజుకుంటుందో వెంటనే రావడం, అది లెటర్ రాయడం, లేకపోతే ఇంకో రకమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ కవిత మేడం గారి ఆ స్థాయిలో చేయాల్సింది కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఏది చెప్తే అది శాసనం. బీఆర్ఎస్ పార్టీలో వారి కూతురే మీరు, కేటీఆర్ గారు ఎట్లనో కవిత గారు అంతే, కవిత గారు ఎంతనో హరీష్ రావు గారు అంతే పార్టీలా. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితుల నుండి ఇవాళ ఎవరి చేతుల కీలుబొమ్మ మారి ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థం కాదు. హరీష్ రావు ఇద్దరు ఫ్లైట్ లో వస్తూ మాట్లాడుకున్నారు, నా మీద కుట్ర చేశారు అని కవిత అన్నారు. మీరేమో కవిత కాంగ్రెస్ నాయకుల చేత ఎవరి మీద అయిందండి? ఇప్పుడు కాళేశ్వరం గురించి ఆరోపణలు వచ్చినాయి, ఎవరి మీద అయింది? ఒక్క కేసీఆర్ మీద అయిందా? డైరెక్ట్ హరీష్ రావు గారు కూడా ఉన్నారు కదా, ఆనాటి ఇరిగేషన్ మంత్రి అని చెప్పి హరీష్ రావు గారి పైన కూడా సేమ్ ఎంక్వైరీ అయింది. ఘోష్ కమిషన్ ఇద్దరిని కూడా కేసీఆర్ గారి పేరు ఎక్కడైతే ప్రస్తావించారో హరీష్ రావు గారి పేరు కూడా ప్రస్తావించారు. కాబట్టి ఇద్దరి మీద ఉందండి. ఇప్పుడు హరీష్ రావు గారిని మీరు ఎట్లా టార్గెట్ చేస్తారు? ఇప్పుడు నేనేమంటున్నా, కేసీఆర్ గారిని తర్వాత హరీష్ రావు గారిని కూడా ఇద్దరిని టార్గెట్ చేయాల్సి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇవాళ మీరు చేసినటువంటి పనితోటి ఇప్పుడు మొన్న ఘోష్ కమిషన్ ఏమిచ్చిందండి? కేసీఆర్ గారి పేరు ఎక్కడుందో హరీష్ రావు గారి పేరు అక్కడే ఉంది. కాబట్టి ఒకరిని డిఫైన్ చేసి ఒకరిని అది చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మీరు టార్గెట్ చేసింది హరీష్ రావు గారిని కాదు, బీఆర్ఎస్ లో కుమార్తె తిరుగుబావుట ఎగరవేస్తేనే ఆపలేకపోయినటువంటి పార్టీ మిగిలిన నేతల్లో ఉన్న అసంతృప్తిని రేపు ఆపగలుగుతుందనే చర్చ కూడా జరుగుతుంది. అసంతృప్తులు చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది.
బీఆర్ఎస్లో ఏం జరగబోతుందనే చర్చ జరుగుతోంది. ఇవాళ కేసీఆర్ గారు అండి, కేసీఆర్ గారు ఉక్కు గుండె అయినది. ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి. కూతుర్ని కూడా పార్టీ కొరకు ఈ రోజు అందరినీ సమానంగా చూసేటువంటి ఒక గొప్ప మనసుంది కాబట్టి ఇవాళ బహిష్కరణ వేటేసారు. అందులో ఇవాళ కేసీఆర్ గారి ఇమేజ్ పెరిగింది. దాంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కూడా మాలాంటి వాళ్ళం కూడా క్రమశిక్షణగా ఉండకపోతే ఇమేజ్ పెరిగిందా లేకపోతే కవిత వచ్చి మాట్లాడేసరికి నిజంగానే కేసీఆర్ కీలుబొమ్మగా మారారా? ఇంకో మాట కూడా అన్నారు కదా, కేసీఆర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని, కేసీఆర్ ని ప్రభావితం చేస్తున్నారు అని. జాగ్రత్త రామన్న అని కూడా అన్నారు కవిత. అదేనండి కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చిందంటే పాపం మా కవిత మేడం కూడా కన్ఫ్యూజన్ ఎక్కడయ్యారంటే, ఓవైపేమో రఘునందన్ రావు గారు హరీష్ రావు గారు చేయబట్టే వెళ్ళిపోయినరు, ఈటల రాజేందర్ గారు హరీష్ రావు చేయబట్టే పార్టీ ఇడిచిపెట్టి పోయిండని ఒక మాట అంటారు. మళ్ళా 2 నిమిషాలకే అదే ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ గెలిపించే ప్రయత్నం చేసిండు, రఘునందన్ రావుని గెలిపించే ప్రయత్నం హరీష్ రావు గారు చేశారని చెప్పి కొంత తడబాటు అక్కడ కనిపిస్తుందండి. గెలిపించే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పలేదు, ఓడిపోయిన పాత్ర అలా కాదు, ఈటల రాజేందర్ ని గెలిపించే ప్రయత్నం చేశారు, హరీష్ రావు గెలుపుకి తోడ్పడ్డారు అని కవితమ్మ గారు చెప్పినట్టు దాంట్లో వారికి క్లారిటీ అయిందా కాలేదా? మాట ఏమంటున్నారు ఇప్పుడంటే ఈటల రాజేందర్ గురించి కవిత ఏమన్నారు? పార్టీలో ఈటల రాజేందర్ లాంటి స్థాయి వాళ్ళు అంతో పాటు ఇంకా చాలా మంది పెద్ద నాయకులు వెళ్ళిపోవడానికి కారణం హరీష్ రావు, విజయశాంతి లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి పాత్రధారులు హరీష్ రావు గారు అనేది క్లియర్ గా. ఈటల రాజేందర్ అక్కడ గెలిపించడానికి హరీష్ రావు లోపాయకారిగా ప్రయత్నం చేశారు, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడానికి అని కూడా అన్నారుగా. ఆ కన్ఫ్యూజన్ అండి. ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి, నేను నాకు అనిపించేది, చెప్పండి శ్రీకాంత్ గారు. రోహిత్ గారు, నాకు అనిపించేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడు జాగృతి నాయకులు కానీ తర్వాత మా కవిత మేడకు ఎవరైతే ఈ సలహాలు ఇస్తున్నారో ఏదో వారు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది శ్రీకాంత్ గారు? లెటర్ రాశారు, లెటర్ రాశారు. బయట వాళ్ళు ఎవరైనా అంటే లెటర్ రాశారు అనుకోవచ్చు, కానీ కేసీఆర్ కు లెటర్ రాశారు. లెటర్ ఎలా లీక్ అయింది అని, దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు లీక్ చేశాయి అన్నారు. ఆ దెయ్యాలు ఎవరో కాదు వీళ్ళిద్దరే అని నిన్న చెప్పారు. అందుకు ముందు కూడా కేటీఆర్తో పెడమొహంగా ఉన్నారు, రాఖీ కట్టం కూడా వెళ్ళలేదు. దాంతోపాటు చాలా వార్తలు వచ్చాయి, దానికి ఏదో వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. సో 100 రోజుల పైబడి జరుగుతున్నటువంటి ఇవే కదా. అండ్ మధ్యలో బీఆర్ఎస్ చేస్తున్న ఏ కార్యకలాపాలకు కూడా జాగృతి రాలేదు. జాగృతి సెపరేట్గా జాగృతి బ్రాండింగ్తోనే చేసుకున్నారు. మీరు కూడా వెళ్ళి కవితకి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. మధ్యలో కొన్ని వివాదాలు వచ్చాయి, కవిత పైన ఎవరో దుర్భాషలు ఆడినప్పుడు జాగృతి నేతలే రోడ్డుపైకి వచ్చి మాట్లాడారు తప్ప ఎక్కడ బీఆర్ఎస్ నేతలు కవితకు సపోర్ట్గా రాలేదు. సోషల్ మీడియాలో కూడా అండి, సోషల్ మీడియాలో అనేకమైనటువంటి పోస్టులు ఈ లెటరు తానే రిలీజ్ చేసుకున్నదని, లేకపోతే తనకు తానుగానే బయట లీక్ చేసిందని. అవును, లెటర్ అసలు ఆ లెటర్ గురించి కవిత అడుగుతూ ఉంటే బీఆర్ఎస్ నేతలు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మిగతా స్థాయి నాయకులు అంటే మాట్లాడొచ్చండి. ఇప్పుడు కవిత మేడం కేసీఆర్ గారి కూతురు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో లీక్ అయింది, దాని గురించి మనం మాట్లాడడానికి లేదు కదా, లీకేజ్ గురించి కానీ వాటి గురించి. ఇవాళ మేము అడిగేది ఒకటేనండి, ఇవాళ కవిత మేడంకు జరిగేటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు అక్కడ ఈ లీకేజ్ కూడా పోయి ఎవరిని అడగాలండి? కేసీఆర్ గారిని అడగాలి. ఇప్పుడు మొన్న మీ కుమారుడు ఎప్పుడైతే అమెరికా పోయిండో తాతయ్య ఆశీర్వచనాలు ఎట్లయితే తీసుకున్నారో ఈ పేపర్ లీక్ కూడా కనీసం కేసీఆర్ అడిగేటటువంటి పరిస్థితులు కూడా అక్కడ లేవు. ఆ బంధాలన్నీ బీటలు వారాయి. ఆ బంధాలు బీటలు వారటానికి కారణం ఏంటి? కుమార్తె బయటకు వచ్చి పార్టీకి ఇంత డ్యామేజ్ చేయడానికి కారణం ఏంటి? డ్యామేజ్ కాదండి, ఇది నాట్ ఎట్ ఆల్ డ్యామేజ్. మేమైతే డ్యామేజ్ గా అనుకోవట్లేదు, ఉంటే డ్యామేజ్ అవుతుండే. ఇవాళ కేసీఆర్ గారు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక డ్యామేజ్ గురించి లేదు. ఆమె నిన్నటి వరకు పార్టీలో ఉన్నంతసేపు ఏం విమర్శించినా రైట్, అందులో పూర్తి స్థాయిలో దాని మీద భయం ఉంటుండే మాకు. ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత వారే ఇవాళ స్వచ్ఛందంగా మళ్ళొక్కసారి రాజీనామా చేసిన తర్వాత వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు విమర్శిస్తే ఏ రకంగా రెస్పాండ్ అవుతామో సేమ్ రేపు కవితా మేడం గారు విమర్శిస్తే అదే రెస్పాండ్ అవుతాము ఇలా. కాబట్టి ఇప్పుడు ఇంకోటండి, ఇవాళ చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ కూడా సహేతుకంగా లేదు. ఇవాళ హరీష్ రావు గారి గురించి కానీ సంతోష్ రావు గారి గురించి కానీ మాకన్నా ఎక్కువగా కవితా మేడంకే తెలుసు కదా వాళ్ళ గురించి. ఇదే కవితా మేడం ఏమన్నారంటే ఆ రోజు, పని రాక్షసుడు హరీష్ రావు గారు, చాలా ఏదన్నా పనప్ప చెప్తే పని చేస్తారని చెప్పి. ఇలా హరీష్ రావు గారు వీళ్ళకన్నా ఎక్కువ నేను చెప్తే ఇప్పుడు కేటీఆర్ గారిని కూడా మధ్యలో తీసుకొస్తున్నా. కేటీఆర్ గారి కన్నా కవితా మేడం గారి కన్నా కూడా కేసీఆర్ గారి వెన్నంటి ఉన్నది హరీష్ రావు గారే కదా. డే 1 నుండి కూడా ఉన్నారు కదా. డే 1 నుండి కాదండి, కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా హరీష్ రావు గారు వెంటనే ఉండే. ఆయనకు మామ అంటే సర్వస్వం.
ఇవాళ హరీష్ రావు గారి మీద ఎన్ని అబండాలు పడ్డాలో అన్ని అబండాలు మొదటి నుంచి పడుతున్నాయి, ఈ రోజు కాదు కదా. అయినా కానీ ఎన్నడూ కూడా ఒక్క మాట అదే అవే అబండాలు ఎవరెవరో వేస్తే వేరు, కవిత అబండాలు వేస్తే వేరు కదా. కవితే ఇవి వాస్తవాలని చెప్పడం. ఒకసారి కవిత మాట్లాడిన తర్వాత ఎంపీ రఘునందన్ రావు కూడా కొన్ని మాటలు మాట్లాడి ఒకసారి విందామా? ఎంపీ రఘునందన్ రావు ఏం మాట్లాడారో విందాం ఒకసారి పీసీఆర్. వినిపించండి. వీళ్ళే కాదు పాపం, మా చెల్లె మర్చిపోయింది, ఇంకొక ఆయన సంతోషరావుకి సడ్డకుడో వియంకుడో చుట్టమో ఒక ఆయన అవుతాడు డీసీపీ, పేరు సందీప్ రావు. ఈయనను పెట్టి నా దుబాక ఉప ఎన్నికల సందర్భంగా ఈజ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు, పోలీసులో సూపర్ కాప్ ఈయన. టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ పైసలు పట్టుకోవడంలో కానీ ఇప్పటిదాకా పేరు ఎవరు మాట్లాడలేదు, కానీ వారి పేరు సందీప్ రావు. వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు నార్సింగ్ ఏరియా, నేనుండే ఇంటి ఏరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు. వీరి నాయకత్వంలో ఒక 3-4 సిఐల్ని పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు. ఇట్లా మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేం జరిగింది, ఎవరెవరి పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, వారికి ఎట్లా జీవోలు మార్చిర్రు, ఏమేం చేసిరు, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత. మీరు మాట్లాడేవన్నీ అన్ని ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడారు, కొత్త ఏం మాట్లాడలేదు మీరు. ఇంకా ఏదో మళ్ళీ పార్టీలకు పోదామా వెనుక పోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప, ఇంకా మీరు నిజాలు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి కదా. మేము ఇవన్నీ మాట్లాడినాయి కదా. వీళ్ళ శ్రీకాంత్ గారు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి, కవిత అవి కూడా మాట్లాడితే అనేది కదండి. ఇవాళ కవిత మేడం మాట్లాడిన స్క్రిప్ట్ కూడా వారిది కాదు, ఇది కూడా ఆ సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చిందో మరి లేకపోతే ఇంకో ఆ పార్టీ ఆఫీస్ నుండి వచ్చిందో సేమ్ స్క్రిప్ట్. ఇన్ని రోజులు బండి సంజయ్ గారు ఏమంటున్నారో, రఘునందన్ రావు గారు ఏమంటున్నారో, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారో, ఇవాళ కవిత మేడం కూడా సేమ్ అవే మాటలు చెప్పడం జరిగింది. కాబట్టి మేము సెపరేట్గా ఇవాళ ప్రెస్ మీట్ తోటి పూర్తిగా కూడా తేలిపోయింది. పాపం మా కవిత మేడం గారు వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోయినారు. కాబట్టే మాకు అదొక బాధ, కేసీఆర్ గారి బిడ్డ మా ఆడబిడ్డ అని చెప్పి బాధ తప్ప వేరే ఎటువంటి పరిస్థితిలో కూడా ఎటువంటి శ్రీకాంత్ గారు కొద్దిగా మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు కాంగ్రెస్ నాయకులే ఓపెన్ చేశారు, మా ముఖ్యమంత్రికి గింత సీన్ ఉందా, కవితమ్మ స్థాయిని ఆడించేంత సీన్ ఉందా, మేమే ఆశ్చర్యపోతున్నామని అన్ని ఛానళ్ళలో నిన్న కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బహిరంగంగా మాట్లాడారు. స్వయంగా కవితక్కనే బీజేపీ కాంగ్రెస్ను ఉతికి ఆరేస్తూ ఉంది. వాళ్ళ స్క్రిప్ట్ రాస్తే కవితక్క మాట్లాడేటువంటి అమాయకత్వం కాదు. ఆమె కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కు ఉన్నటువంటి రాజకీయ లక్షణాలన్నీ కూడా తనలో ఉన్నాయి. తను సొంతంగానే జాగృతిని వ్యవస్థ చేసుకొని పనిచేస్తున్నట్టు ఆమెను పట్టుకొని మీరు ఎవరో రాస్తే స్క్రిప్ట్ రాస్తే ఆమె మాట్లాడుతుంది అని అనడంలో న్యాయం కాదు. ఆమె పార్టీలో ఉన్న కార్యకర్తల మేలు కోసం, పార్టీని బలోపేతం చేసుకోవడానికి, పార్టీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి తండ్రితో కొట్లాడినది, అన్నతో కొట్లాడుతున్నది. ఆ విషయాన్ని మీరు పక్కకు పెట్టేసి ఏదో స్క్రిప్ట్ రాస్తే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అన్న రూప్ సింగ్ అన్న, నువ్వు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ అన్న, మాకు రాష్ట్ర అధ్యక్షునివి, ట్రేడ్ యూనియన్ లీడరు నువ్వు. ఇప్పుడు మనకు నువ్వు మాట్లాడేటువంటి మాట ఇవాళ అందరు వింటారు. కాబట్టి ఇప్పుడు మీలాంటి వాళ్ళకు కూడా అర్థం కాకపోతే ఎట్లన్నా, ఇవాళ నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది, రాత్రి 2 గంటల వరకు అసెంబ్లీ నడిచింది, 8 గంటల వరకు హరీష్ రావు గారు ఉన్నారు, ఒక 10 మంది మంత్రులతోటి వాళ్ళు ఏదడితే దానికి సమాధానం చెప్పిండు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పిండు. తెల్లారే హరీష్ రావు గురించి మాట్లాడతారన్న, ఇది ఎక్కడ రాజకీయం అన్నా? మన పార్టీ ఆ స్థాయిలో ఏం జరిగిందో నీకు తెలియదు, నాకు తెలియదు కాదు కదన్న. అసెంబ్లీలో నీది జాగృతి రక్తం కాదు, టీఆర్ఎస్ పార్టీ రక్తమే నీది. నేను నీకు స్పెషల్, నువ్వు పర్సనల్ నాకు తెలుసు కాబట్టి చెప్తానా. అక్కడ 10 మంది మంత్రులతోటి ఒక ఆట ఆడుకున్నాడు. మనందరం చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నాం, అయ్యో మొత్తం ఈ ఘోష్ కమిషన్లా రేవంత్ రెడ్డి గారు ఏదో అద్భుతం చేస్తారు కావచ్చు, మనల్ని ఇబ్బంది పెడతారు అనుకుంటే హరీష్ రావు గారు పేరకు సమానం చెప్తా అన్నారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. తర్వాత అక్బరుద్దీన్ దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కు తీసుకుపోయారు. అంత మంచి వాతావరణంని మీరు తెల్లారే హరీష్ రావు గారి మీద అటాక్ చేస్తే దాన్ని ఏమని అర్థం చేసుకో. నేను ఒక సగటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కార్యకర్తగా అడుగుతున్నా, ఏమని అర్థం చేసుకుంటాం? మీకు టైం లేదా? వారం రోజులో 10 రోజుల్లో టైం లేదా? ఆ వాతావరణం ఎందుకు జడగొడతారు? రేపు ఎలక్షన్స్ వస్తాయన్నా, స్థానిక ఎలక్షన్లు వస్తే పాపం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మొదటికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు వాటితో సర్పంచ్లో, ఎంపీటీసీలో, శ్రీకాంత్ రెడ్డి గారు మీరు వాదన తీసుకుని రావడం ద్వారా కవిత కాంగ్రెస్ నేతల చేతిలో కీలుబొమ్మగా మారారు, వాళ్ళ స్క్రిప్ట్ చదువుతున్నారు అనడం ద్వారా బీఆర్ఎస్ను మరింత పలచం చేసినట్టుగా కాదా? ఎందుకంటే ఎలక్షన్స్కి ముందో ఎన్నికల తర్వాత గెలిచిన వాళ్ళు
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అంటేనే బీఆర్ఎస్ వీక్ అవుతోంది అనే సంకేతాలను ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత కుమార్తె కాంగ్రెస్ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ని బీఆర్ఎస్కి వ్యతిరేకంగా చదివి వినిపించారు అంటే మీ పార్టీని మరింత పలుచన చేసుకునే మాటలు కాదా అది? ఎందుకు అవుతుందండి? ఇప్పుడు అన్ని రకాలైనటువంటి క్రీడలు ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసినాము షర్మిల గారిది. ఇప్పుడు జగన్ గారు షర్మిల గారు కూడా సొంత అన్నా చెల్లెళ్ళు, అక్కడ కూడా పరిస్థితి చూసినాము. సేమ్ టైము సేమ్ ఇదే రిపీట్ అవుతుంది ఇక్కడ. కానీ అక్కడ షర్మిల ఎక్కడ కూడా తర్వాత వైసీపీలో లేదు, బయటకు వచ్చేసారు, తెలంగాణలో పార్టీని పెట్టుకున్నారు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. సేమ్ ఇప్పుడు నాకు పార్టీ వైసీపీ పార్టీ ముఖ్యము, నా జగన్ ముఖ్యం అనే మాటలు అక్కడ నుంచి రావడం లేదు. కానీ ఇక్కడ మీరు ఇంకా మాట్లాడుతున్నారు, నాకు ఇప్పటికీ బీఆర్ఎస్ అంటే ఇష్టమే, బీఆర్ఎస్ అధినేత నా తండ్రి అంటే ఇష్టమే, నా అన్నంటే నాకు ఇష్టమే అని అంటూనే పార్టీని డ్యామేజ్ చేశారు కవిత. మీరేమంటున్నారంటే కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ అంటూ ఉన్నారు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంటే బీఆర్ఎస్ కు నష్టం జరిగే పనులు చేయొద్దు కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు టార్గెట్ చేస్తే ఎట్లా? ఇప్పుడు హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తే 24 గంటలు కేసీఆర్ గారు ఎంబడుంటే సంతోష్ రావు గురించి మాట్లాడితే కేసీఆర్ గారిని అన్నట్టే కదా. ఇవాళ మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు, కేసీఆర్ గారిని అన్నట్టే కదా. మీరు అందులో హరీష్ రావును సంతోష్ రావును అన్నట్టు ఎక్కడుందన్నా? కేసీఆర్ గారిని అన్నట్టే డైరెక్ట్. ఇప్పుడు వచ్చిన మన మధ్య వచ్చిన వైరుధ్యం అదే కదా. డైరెక్ట్ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మొన్న ఏమన్నారండి మీరు? హరీష్ రావు గారేమో నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమని హరీష్ రావు గారు అంటే, మొన్న కవిత మేడం ఏమంటారు? ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తప్ప వేరే ఎవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను. అర్థమైందన్న. కాబట్టి ఎవరైనా అదే మాట అంటారు కదా, పార్టీలో ఎవరైనా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తామంటారు. అదే మాట హరీష్ రావు గారు చెప్పారు. అలా ప్రత్యేకత ఏముంది? ప్రత్యేకత ఎవరైనా మామగారు ఉన్నంత కాలం నేను మామగారితోనే ఉంటానని చాలా సార్లు చెప్పాడు. అన్నది దాన్ని మీరు వక్రీకరించి మాట్లాడితే దానికి వక్రీకరించడం ఎక్కడదండి? అందులో మరి అంతే కదా. మీరు హరీష్ రావు గారు ఏమన్నారు? కేటీఆర్ నాయకత్వంలో అయినా నేను పనిచేయడానికి సిద్ధం అన్నాడు. తెల్లారే కవిత మేడం ఏమన్నది? నేను కేసీఆర్ నాయకత్వంలో తప్ప మరే ఏ ఇతర నాయకుని నాయకత్వంలో పనిచేయ అని చెప్తేనే కదా ఇదంతా. ఇక్కడ నుండి పార్టీ డ్యామేజ్ ఇక్కడేమో జరుగుతుందని చెప్పి ఇక్కడ కార్యకర్తలంతా కింద నిరాశ నిస్పృహకు లోనయ్యేది. ఇవాళ ఏం లేదు, ఇవాళ సంఖ్యలన్నీ తెగిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీకి కవితా మేడకు సంబంధం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా విమర్శిస్తారో, బీజేపీ వాళ్ళు ఎట్లా విమర్శిస్తారో వీళ్ళు అట్లే విమర్శిస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు రేపటి నుంచి కవిత రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అని అనుకుంటున్నారు మీరు? ఎవరండి మీరు? మేము వెల్ విషర్స్ అండి. కవితా మేడం కు పర్సనల్ గా చాలా వెల్ విషర్స్. ఆమె రాజకీయంగా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి కోరుకుంటాం. నేను కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా కోరుకుంటాం. సేమ్ టైం మా పార్టీని మేము రక్షించుకోవడానికి ఎన్ని చేయాలని మీ పార్టీని రక్షించుకోవడానికి అని అంటున్నారు. కానీ కవిత ఇంతకు ముందు చిట్చాట్ లో మాట్లాడారు, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఇప్పుడు మాట్లాడితే ఇబ్బంది పడతారు అని నేను మాట్లాడలేదు, కానీ త్వరలో నేను మాట్లాడబోతున్నాను అని కవిత చిట్చాట్ లో చెప్పారు. ఒకవేళ అవి బయట పెడితే బీఆర్ఎస్ నేతలు చాలా ఇబ్బంది పడతారు అని అన్నారు. ఒకటే క్లియర్ అండి, ఇక్కడ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, మరే ఏ ఇతర ఆరోపణలు కానివ్వండి, ఇవాళ కేసీఆర్ గారు నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఎటువంటి అవినీతి అక్రమాలు ఎక్కడా కూడా జరగలేదండి. ఇక్కడ మేము ప్రగాఢంగా నమ్మేది. కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ పెద్దగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి రాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అనుకునేటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నాం. కాబట్టి ఈ అక్రమాలు, ఈ అన్యాయాలు ఏవి కూడా నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ పరంగా జరిగి ఉండవు. ప్రజలందరికీ కూడా మేలు జరిగే నిర్ణయాలే తప్ప ఇలాంటి నిర్ణయాలు జరిగి ఉండవు అని చెప్పి నమ్ముతున్నాం. కాబట్టి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏ విధమైన ఆరోపణలు చేస్తున్నారో కవితా మేడం గారు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మాకు ఎటువంటి ఫరక్ పడదండి ఇందులో. ఓకే, ఫైనల్గా రూప్ సింగ్ గారు, ఇప్పటికే కవిత వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగిందని అంటూ ఉన్నారు. సో అదే సందర్భంలో రేపటి నుంచి ఇంకా నేను బయట పెట్టాల్సినవి చాలా ఉన్నాయని కవిత చిట్చాట్లో మాట్లాడిన మాటలు ఏంటి? అంటే ఇంకెంత డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారు? కవితమ్మ గారికి కావాల్సి ఎవరిని డ్యామేజ్ చేయవలసిన అవసరం పార్టీ తనకు లేదండి. ఆమె క్లియర్గా పార్టీ బాగుండాలి, పార్టీ నాయకత్వం బాగుండాలి, కేసీఆర్ గారు బాగుండాలి, యావత్ పార్టీ అంతా కూడా తెలంగాణకు రక్షణ కవచంలా ఉండాలి అనుకున్నారు. ఈవెన్ పార్టీలో ఆమె ఎవరి కోసమైతే ఆ అంశాలు ప్రశ్నించాలనేటువంటి ప్రయత్నం చేసిందో ఆ అంశాన్ని పరిష్కరించకుండా పెండింగ్లో పెడితే కూడా జాగృతి పక్షాన ఆ కార్యకర్తల్ని, ఆ నాయకత్వాన్ని కూడా అంత దగ్గర పెట్టుకొని వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయినా కూడా ఇప్పుడు ఎవరైతే ఈ కేసీఆర్ గారి దగ్గర నుంచి అనేక అంశాలని లీక్ చేసి బయట పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోకుండా
కవితమ్మ గారి మీదనే నిర్ణయం తీసుకోవడం అనేది బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. ఇది యావత్ తెలంగాణ అంతా కూడా బాధపడతా ఉంది. ఈ సందర్భంగా ఈరోజే నిన్ననే సస్పెండ్ అయింది. ఈరోజు కూడా పత్రికా సమావేశంలో కవితమ్మ గారు చాలా క్లియర్గా చెప్పారు, తండ్రి గారు అన్నగారు క్షేమంగా ఉండాలి, నా మీద చర్యలు తీసుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం పార్టీ లాయల్టీలోనే పనిచేస్తానని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రూప్ సింగ్ గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి బీఆర్ఎస్లో జరుగుతున్న ఈ రాజకీయ కల్లోలంపై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో కవిత ఈరోజు ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈరోజు కూడా చాలా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఈ విమర్శల వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారు అంటూ చెబుతూ ఉన్నారు. మాకు అవసరం లేదు, అది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో కవిత ఇంకొక మాట కూడా అన్నారు, నేను ఏ పార్టీలోనూ చేరాలని అనుకోవట్లేదు, భవిష్యత్ కార్యాచరణ ప్రజలతోనూ జాగృతి కార్యకర్తలతోనూ మాట్లాడి తీసుకుంటానని అంటున్నారు. అంతేకాదు ఈ చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడటానికి, ఆ అంశాలన్నీ నేను బయటకు వచ్చి చెప్తే బీఆర్ఎస్ నేతలకు చాలా ఇబ్బందులు కలుగుతాయని కవిత అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కవిత ఇంకేం బాంబులు పేల్చబోతున్నారు అనే ఆసక్తి కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక చిన్న బ్రేక్